మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ గౌస్. ప్రస్తుతం మేము అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉన్నాము. ఈ రోజు ఇక్కడ గాజుల భాస్కర్ గారి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం అయితే జరిగింది. ఈ సమావేశంలో తమ నాయకురాలు పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారు ఈ నెల 9 నుంచి ప్రతి జిల్లాకి పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ముఖ్యంగా నాయకులతో చర్చనీయం అయితే జరుగుతుంది అని చెప్పారు. అలాగే మన్సూర్ అలీ గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాది దాటినా కూడా అభివృద్ధి మాత్రం శూన్యమని దీన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలియజేశారు. వచ్చే 2029లో తమ పార్టీ గెలుస్తుందని ఖచ్చితంగా ధీమా వ్యక్తం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా విన్నపాన్ని మన్నించి మీ సమయానికి మీరందరూ ఇక్కడికి వచ్చేసినందుకు ధన్యవాదములు. ముఖ్యంగా ఈరోజు సమావేశం ఏమనగా మీడియా సమావేశం. మా పిసిసి అధ్యక్షురాలు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు రాష్ట్ర పర్యటన భాగంలో అన్నమయ్య జిల్లా రాయచోటికి 9వ తారీఖు రాత్రికి విచ్చేయుచున్నారు. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 10వ తారీఖు 10 గంటల నుంచి 12 గంటల వరకు మా జిల్లా స్థాయి నాయకులు, కార్యకర్తలు, అసెంబ్లీ కోఆర్డినేటర్స్, మండల అధ్యక్షులతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పరిచి ఈ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, మళ్ళీ పూర్వ వైభవాన్ని ఎలా తేవాలనే దాని మీద ఆమె మాకు సూచనలు ఇవ్వడానికి ఇక్కడికి విచ్చేయుచున్నారు. అదొకటి. రెండవది, ఈ జిల్లాలోని సమస్యలన్నీ ఏమున్నాయి వాటి గురించి క్షుణ్ణంగా తెలుసుకొని వాటి మీద ఏ విధంగా మనం యాక్షన్ ప్లాన్ చేయాలి, ప్రజలకు ఏ విధంగా మనము ఉపయోగపడతామనే దాని మీద, ముఖ్యంగా సాగునీటి సమస్య ఒకటి ఉన్నది. తాగునీటి సమస్య చాలా ఉంది. పట్టణంలో ఇక్కడ రాయచోటి కానీ మదనపల్లిలో కానీ డ్రైనేజ్ సమస్య విపరీతంగా ఉంది. వాటి గురించి కూడా విస్తృతంగా మాకు ఒక తగు సూచనలు ఇచ్చి ఏ విధంగా ప్రజల కోసం పోరాటాలు చేయాలి, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలి అన్న దాని మీద మాకు సూచనలు ఇవ్వడానికి ఈ రాయచోటిలో 10వ తారీఖు పిసిఆర్ గ్రాండ్ మదనపల్లి రోడ్లో కార్యవర్గ సమావేశం జరుగుతుంది. ఆ సమావేశమైన అనంతరం మళ్ళీ మా శ్రీమతి షర్మిలారెడ్డి గారు 12 గంటలకు మీడియా సమావేశం, అంటే 10వ తారీఖు మదనపల్లి రోడ్లోని పిసిఆర్ గ్రాండ్లో మళ్ళీ మీడియా సమావేశం కూడా 12 గంటలకు మధ్యాహ్నము 10వ తారీఖున జరుగుతుంది. అప్పుడు మిగతా విషయాలన్నీ మా అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారు మీకు వివరంగా తెలియజేస్తారు. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. మన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారు ఈ నెల 9వ తేదీ నుండి ఈ నెల చివరి వరకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా పర్యటనలో భాగంగా పర్యటించడం జరుగుతూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీను క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని చెప్పి ఒక సంకల్పంతో ఆమె ఈ పర్యటన మొదలు పెట్టడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో మన అధ్యక్షురాలు 9వ తేదీ చిత్తూరుకు వచ్చి 10వ తేదీ ఇక్కడ మన అన్నమయ్య జిల్లాలో సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే కేంద్రంలో మరియు మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 12 నెలలు కావస్తున్నా కూడా ఎలాంటి అభివృద్ధి అనేది జరగడం లేదు. అవి అన్నీ వాళ్ళ అన్యాయాలను, వాళ్ళు చేస్తున్న మోసాలను ప్రజల్లో క్షేత్రస్థాయిలో తీసుకొని వెళ్ళాలని ఉద్దేశంతో ఈ పర్యటనలు మా షర్మిల మేడం గారు చేస్తున్నారు. వారి వైఫల్యాలను ప్రజల్లో క్షేత్రస్థాయిలో తీసుకుని వెళ్ళాలా, ఇది ముఖ్య ఉద్దేశం. మరో రెండో ఉద్దేశం ఏమంటే ప్రతి జిల్లాలో పార్టీను ఏ విధంగా బలోపేతం చేయాలా, కార్యకర్తల్లో మరియు నాయకుల్లో ఒక ఉత్సాహం తీసుకురావడానికి ఆయన ఒక సంకల్పంతో ఈ పర్యటన మొదలు పెట్టడం జరిగింది. కాబట్టి అన్నమయ్య జిల్లాలో అన్ని నియోజకవర్గాల నుండి క్షేత్రస్థాయిలో ప్రజలు వచ్చి ఈ కార్యక్రమానికి విజయవంతం చేయాలని చెప్పి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా మనము మన షర్మిలారెడ్డి గారి ఆదేశాలను అనుసరించి పార్టీ కోసం ఎల్లవేళలా కృషి చేయాలని చెప్పి ప్రతి కార్యకర్తకు విజ్ఞప్తి చేస్తున్నాను.